నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియచేసినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగంలో రెండవ అంగమైనటువంటి నియమం యందు 5 అంశాలను క్రోడీకరించారు ఆ పతాంజలి మహర్షుల వారు. ఆ 5 అంశాలు ఏమిటి అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈ 5 అంశాలలో రెండవ అంశమైనటువంటి సంతోషాన్ని గురించి గత వీడియోలో కొంత భాగం తెలియజేశాను. మిగిలినటువంటి కొంత భాగాన్ని కొనసాగింపుగా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ప్రధానంగా సంతోషం అనేది, సంతోషానికి అవరోధాలు అనేవి ఏమిటో మనం తెలుసుకుంటే ఆ అవరోధాన్ని ఎలా జయించవచ్చో మనం తెలుసుకోవచ్చు. అందుచేతనే మన పెద్దలు సంతోషానికి అవరోధాలను 7 రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది పోల్చుకోవడం. మనం ఇతరులతో పోల్చుకోవడం మూలంగా మన సంతోషాన్ని మనం పూర్తిగా నాశనం చేసుకొని మన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉంటున్నాం. మన పిల్లలు బాగా చదవడం లేదు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు. వాళ్ళకి ఏసీ ఉంది, మనకు లేదు. వాళ్ళ కార్లు ఉన్నాయి, వాళ్ళకి 2 అంతస్తుల మేడ ఉంది, వాళ్ళకి జీవితం ఇట్లా ఉంది అని ఎంతసేపు ఇతరులతో మనం కంపేర్ చేస్తూ ఉండడం మూలంగా మన సంతోషాన్ని పూర్తిగా మనం కోల్పోయి మన జీవితాన్ని మనం దుఃఖమయం చేసుకుంటూ ఉంటున్నాం. ఇది వాస్తవం. ఈ వాస్తవానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ మనం గమనిద్దాం. ఒక మహా తపస్వి అయినటువంటి ఆ తపశ్శాలి దగ్గరికి ఒక కాకి వచ్చి కూర్చుంది. ఆ మహాతపశ్శాలి ఆ కాకిని చూసి, ఓ కాకి, ఏమిటి నీ బాధ, ఎందుకో విచారంగా కనిపిస్తున్నావు అని అడిగేశాడు. దానికి ఆ కాకి, ఓ తపశ్శాలి, నీవెంతో తపస్సు శక్తి కలిగినటువంటి వాడివి. నేను చాలా రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను. నీ తపశక్తి అమోఘమైనది. నీ తపశక్తి చేత నా బాధను తీర్చవు అని అనేస్తుంది. సరే, తెలియచేయి ఓ కాకి, నీ బాధను నేను తీరుస్తాను అనేస్తాను. అప్పుడు ఆ కాకి, ఓ మహాప్రభు, ఓ మహాతపశ్శాలి, నేను నల్లటి రూపులో ఉన్నాను. నన్ను అందరూ అసహించుకుంటారు. నన్ను ఎవ్వరూ దరి చేర్చుకోరు. అదే హంస ఎంతో తెల్లగా, అందంగా, సుందరంగా ఉంది. నీ తపశ్శక్తి చేత నన్ను హంసలా మార్చు, నేను ఎంతో సంతోషంగా ఉంటాను అని అనేసింది ఆ కాకి. దానికి ఆ తపశ్శాలి నవ్వేసి, నీకు పైకి కనిపించినంత అందంగా ఎవ్వరి జీవితము ఉండదు. కొందరు నటిస్తున్నారు, మరికొందరు నెట్టుకొస్తున్నారు, అంతే. ఓ కాకి, నా మాట సత్యం. ఈ సత్యం నీకు బోధపడాలి అంటే నీవు హంస దగ్గరికి వెళ్ళి నీవు సంతోషంగా ఉన్నావా లేవా అని అడుగు అనేస్తుంది. అనిన వెంటనే, సరే, మీరు నన్ను హంసగా మారుస్తాను అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా హంస దగ్గరికి వెళ్ళి నేను హంస సంతోషాన్ని కనుక్కుంటాను అని హంస దగ్గరికి వెళ్ళివేస్తుంది కాకి. రయ్యన ఎగిరివేసి హంస దగ్గరికి చేరుకొని, ఓ హంస, నువ్వెంతో అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, సుందరంగా ఉన్నావు, ప్రపంచ సుందరివి నువ్వే అని ఆ కాకి ఆ హంసతో అనేస్తుంది. ఆ హంస బాధపడుతూ, నేను కూడా కొద్ది కాలం క్రితం అంతే అనుకున్నాను. నా అంత అందగత్తె లేదు, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే రామచిలుకను చూశానో నా అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోయింది. రామచిలుకకు 2-3 రంగులు ఉంటాయి, నాకు ఒక్క తెలుపు రంగు మాత్రమే. ఇంకా రామా రామా అంటూ చిలుక పలుకులు పలుకుతూ ఉంటుంది ఆ రామచిలుక. కాబట్టి అదే ప్రపంచ సుందరి, అదే అందంగా సంతోషంగా ఉంది అని హంస తన బాధను వ్యక్తం చేస్తుంది.
అరే 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 స్వామీజీ అన్నట్లు ఇది వాస్తవమే కదా, నన్ను హంసలా మార్చేసి ఉంటే నేను ఎంతో బాధపడేదాన్ని. లేదు లేదు, నన్ను రామచిలుకలా మార్చమని స్వామీజీని అడుగుతాను అనుకొని రామచిలుక దగ్గరకు వెళ్ళి రామచిలుకతో, ఆహా నువ్వెన్నో రంగులను పొంది ఉన్నావు, అదీ కాక రామా రామా అంటూ చిలుక పలుకులు పలుకుతూ ఉంటావు, నీవెంతో సుందరమైన దానివి, ఎంతో అందగత్తవు అని అనేస్తుంది ఆ రామచిలుక. నేను కూడా గతం వరకు ఇలాగే అనుకున్నాను. నేను ఎప్పుడైతే నెమలిని చూశానో అప్పుడు నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. నెమలికి కించం ఉంటుంది, దానికి ఎన్నో రంగులు ఉంటాయి, అది పూరి విప్పి నాట్యం చేస్తూ ఉంటే ఎందరో తిలకిస్తూ ఉంటారు, ఎంతో అందంగా ఉంటుంది, దాని అందాన్ని చూసి అందరూ మైమర్చిపోతారు, అదే ప్రపంచ సుందరి అనేసి రాముడు చెప్పేస్తారు. అరే నీవు కూడా సంతోషంగా లేవా, నువ్వు కూడా అందగత్త ఉంటావా, ఓహో నెమలే అందగత్త, అయితే నన్ను నెమలే చేయమని స్వామీజీని అడుగుతాను, నెమలి దగ్గరికి వెళ్తాను అనేసి నెమ్మదిగా నెమలి దగ్గరకు బయలుదేరి ఆ నెమలిని చూసి, నెమలి నీవు ప్రపంచ సుందరివి, నీవు నాట్యం చేస్తుంటే ఎంతో అందంగా ఉంటావు అనేస్తుంది. కానీ అప్పుడు ఆ నెమలి, నా బాధ నీతో ఏమని చెప్పాను, నన్ను ఈ జైల్లో బంధించి ఉంచారు, స్వేచ్ఛగా ఎగరడానికి స్వేచ్ఛగా తిరగడానికి నేను ఎక్కడికి వెళ్ళలేను, నన్ను అందరూ నా దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు, ఈ జంతు ప్రదర్శనశాలలో ఇలా బందీ ఉన్నారు, నా అందం కారణంగానే ఇలా జరిగింది, నా ఈకలను అందరూ పీకివేస్తూ ఉంటారు, నా నొప్పిని నా బాధను ఎవరూ పట్టించుకోరు అని తన బాధను వ్యక్తం చేస్తుంది. నాకు వాస్తవంగా నీకు మించినటువంటి సంతోషం కలిగినటువంటి ప్రాణి ఎవ్వరూ లేరు, నీలా నేను అయ్యుంటే బాగుండేది, హాయిగా ఆనందంగా విహరించేదాన్ని అని ఆ నెమలి తన బాధను మొత్తం వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆ కాకి సంతోషంతో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి, స్వామీజీ నేను ఎవ్వరిలాగా మారను, ఇకపై నేను ఎవరిని పోల్చుకోను, నన్ను హంసం చేయమని, నన్ను రామచిలుకను చేయమని, నెమలిని చేయమని నేను ఎవరిని అడిగాను, భగవంతుడు నాకు జీవితాన్ని ప్రసాదించినందుకు నా జీవితాన్ని నేను సంతోషంగా బతికిస్తాను, ఇక ఎవరితో పోల్చుకోను అని ఆ స్వామీజీతో చెప్పి ఆకాశంలో ఆనందంగా విహరిస్తూ వెళ్ళిపోయింది ఆకాశం. ఇది వాస్తవం. నీకు పైకి కనిపించే అంత అందంగా ఎవ్వరి జీవితం లేదు. భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితాన్ని మనం ఆనందంగా గడిపేద్దాం. ఒకరితో పోల్చుకోవడం మూలంగా మరింత కృంగి కృషించి నశించి మన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. ఒక వాస్తవాన్ని గమనించండి. కాకి హంసలా కావాలనుకొని హంసతో పోల్చుకుంది, హంస చిలుకతో పోల్చుకుంది, చిలుక నెమలితో పోల్చుకుంది, నెమలి కాకితో పోల్చుకుంది, ఎవ్వరూ సంతోషంగా లేరు. అదే కాకి వాస్తవాన్ని గ్రహించిన తర్వాత తన సంతోషం తనలోనే ఉందని, తనంత సంతోషమైనటువంటి వ్యక్తి ఎవరు లేరని తన భావనను తనలో వ్యక్తపరచుకున్న తర్వాత తను ఎంతో సంతోషంగా ఆనందంగా వివరించేది. అంటే సంతోషం అనేది ఎక్కడా బయట లేదు, మనలోనే ఉంది. మనకు మించిన సంతోషవంతులు లేరు అని మనం భావించడం మూలంగా, ఇతరులతో పోల్చుకోకపోవడం మూలంగా మనం సంతోషంగా ఉంటాం. ఒక వాస్తవాన్ని గమనించండి. ఒకరి చేతి వేలిముద్రలను పోలినటువంటి వేలిముద్రలు మరొకరి చేతికి ఇవ్వలేదా పరమేశ్వరం? ఎందుకంటే మనం పోల్చుకోవాలి. ఒకరికి ఎవరి జీవితాన్ని వారు ఆనందంగా గడపండి అని ఆ పరమేశ్వరుడు మన ఈ లోకంలోకి పంపించారు. మన పని మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనం బాగుపరుచుకుంటే సంతోషం. కానీ ఇతరులతో పోల్చుకోవడం మూలంగా మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్న వాళ్ళం అవుతున్నాం. మన జీవితాన్ని మనం పూర్తిగా కోల్పోయిన వాళ్ళం అవుతున్నాం. ఒకరి ముఖాన్ని పోలిన ముఖాలు ఇంకొకరికి ఉండవు. అలాంటప్పుడు ఒకరితో మనకు పోలిక ఏంటండి? మన జీవితం మనది. మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని నేను నాలా బ్రతుకుతాను, నేను నాలా సంతోషంగా ఆనందంగా గడుపుతానని ప్రతిజ్ఞ చేయి. ఇక నీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు.
సంతోషమే సంతోషం. సంతోషమే సగం బలం అన్నాం కదా మన పెద్దలు. ఆ సంతోషం మొత్తం నీకు లభించి వేస్తుంది. నువ్వు ఈ జీవితాన్ని ఆనందంగా హాయిగా గడిపేస్తావు. ఈ వాస్తవాన్ని గమనించు. ఈ వాస్తవాన్ని గమనించిన నాడు మాత్రమే నువ్వు జీవితాన్ని ఆనందంగా గడిపేస్తావు. ఒక వాస్తవాన్ని ఎప్పుడు గమనించండి, మన సంతోషం మన దుఃఖం అంతా మనలోనే ఉంది. మన నుంచి సంతోషం వ్యక్తం అవుతుంది, మన నుంచి దుఃఖం వ్యక్తం అవుతుంది. ఇది సైన్స్ ప్రకారమైనప్పటికీ ఆధ్యాత్మిక ప్రకారమైనప్పటికీ ఇదే సత్యం. సైన్స్ ప్రకారం కూడా మన శరీరంలో 4 హార్మోన్లు ఉండి మనకు సంతోషాన్ని, అవి విడుదల కావడం చేత మనకు సంతోషాన్ని మనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక పరంగా కూడా నువ్వు సంతోషం నీ నుంచే వ్యక్తం అవుతుంది, నీ దుఃఖం నీ నుంచే వ్యక్తం అవుతుంది, కానీ బయట ఎక్కడ నుంచి వ్యక్తం కాదు. ఈ వాస్తవాన్ని గమనించిన నాడు నీ జీవితం ఆనందం. ఇక సంతోషానికి సంబంధించినటువంటి 2వ అంశాన్ని గురించి, సంతోషానికి అవరోధమైనటువంటి 2వ అంశాన్ని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.